భారత్ ఇంగ్లాండ్ మధ్య ఎడ్జ్ బాస్టన్లో రెండో టెస్టు జరగబోతోంది. భారత్కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఫలితం తేడాగా వస్తే ఇంగ్లాండ్ 2-0తో లీడ్లోకి వెళుతుంది. అందుకే ఎడ్జ్ బాస్టన్లో దుమ్ము రేపాల్సిందే. అయితే రికార్డులు మాత్రం భారత్కు ఫేవర్గా లేవు. ఈ వేదికలో భారత జట్టు ఇంతవరకు గెలుపు రుచి చూడలేదు. 1967 నుంచి 2022 వరకు ఎడ్జ్ బాస్టన్లో 8 మ్యాచ్లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. 1967, 1974, 1979, 1996, 2011, 2018, 2022లో జరిగిన మ్యాచ్ల్లో భారత్ కంగుతింది. 1986లో జరిగిన మ్యాచ్ను మాత్రం డ్రా చేసుకుంది. చివరిగా ఇక్కడ 2022లో తలపడింది. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్కు 378 పరుగుల టార్గెట్ను ఇచ్చింది. అయినా ఇంగ్లాండ్ సత్తా చాటింది. భారత్ను చిత్తు చేసింది. భారీ టార్గెట్ను ఛేదించి సంచలనం సృష్టించింది. 2018లో ఎడ్జ్ బాస్టన్లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. అయినా భారత్కు ఓటమి తప్పలేదు. రెండో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న ఎడ్జ్ బాస్టన్లో ఇంగ్లాండ్కు ఫేవర్గా రికార్డులున్నాయి. ఈ వేదికలో ఆతిథ్య జట్టు ఇప్పటి వరకు 56 మ్యాచ్ల్లో బరిలో దిగింది. ఇందులో 30 మ్యాచ్ల్లో గెలిచింది. 11 మ్యాచ్ల్లోనే ఓడిపోయింది. 15 మ్యాచ్లను డ్రా చేసుకుంది. ఎడ్జ్ బాస్టన్లో రూట్కు తిరుగులేని రికార్డుంది. ఈ వేదికలో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఎడ్జ్ బాస్టన్లో రూట్ 9 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 920 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలున్నాయి. ఎడ్జ్ బాస్టన్లో రూట్ 5 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. ఇదే గ్రౌండ్లో బెన్ స్టోక్స్ 7 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక్కడ రిషబ్ పంత్కు కూడా మంచి రికార్డుంది. ఎడ్జ్ బాస్టన్లో రిషబ్ ఒకే ఒక్క మ్యాచ్లో బరిలో దిగాడు. ఒక ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు. మరో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 203 పరుగులు సాధించాడు. ఎడ్జ్ బాస్టన్లో కోహ్లీ 2 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 231 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఎడ్జ్ బాస్టన్లో బెన్ స్టోక్స్ 7 మ్యాచ్ల్లో 20 వికెట్లు దక్కించుకున్నాడు. క్రిస్ ఓక్స్ 3 మ్యాచ్ల్లో 13 వికెట్లు సాధించాడు. ఎడ్జ్ బాస్టన్లో చివరిగా 2022లో భారత్, ఇంగ్లాండ్ ముఖాముఖి తలపడ్డాయి. ఈ టెస్ట్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 416 పరుగులు సాధించింది. 146 పరుగులతో రిషబ్ పంత్ టాప్ స్కోరర్గా నిలిచాడు. రవీంద్ర జడేజా 106 పరుగులు సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ 11 పరుగులకే పరిమితమయ్యాడు. భారత బౌలర్ల మెరుపులతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగుల దగ్గర ఆగిపోయింది. జానీ బెయిర్స్టో 106 పరుగులు చేశాడు. సిరాజ్ 4, బూమ్రా 3, షమి 2 వికెట్ల చొప్పున సాధించారు. రెండో ఇన్నింగ్స్లో భారత్ 245 రన్స్ చేసింది. పుజారా 66, పంత్ 57 పరుగులు సాధించారు. రెండో ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ 4 వికెట్లు దక్కించుకున్నాడు. 378 పరుగుల టార్గెట్ చేజ్లో ఇంగ్లాండ్ దంచేసింది. రూట్, బెయిర్స్టో సెంచరీలతో అదిరిపోయే విజయాన్ని అందుకుంది.